హిడెన్ హిడెన్ ఫ్యూచర్స్ విండోస్ కి చూద్దాం. సో ఫస్ట్ ఫ్యూచర్ నేను ప్రతి ఒక లిస్ట్ లో చేసేసుకున్నాను నోట్ ప్యాడ్ లా. సో మన ఫస్ట్ ఫీచర్స్ వచ్చేసి లైవ్ క్యాప్చర్, అంటే లైవ్ లో వీడియో ప్లే అవుతున్నప్పుడు యూట్యూబ్ లా అది ఏం చెప్తుందో క్యాప్చర్ అవుతుంది. అది రావడానికి ఫస్ట్ వీడియో ప్లే చేద్దాం. మనం సింపుల్ గా వీడియో ప్లే చేద్దాం. ఓకే యూట్యూబ్, ఇప్పుడు యూట్యూబ్ లో ఏదో ఒక వీడియో ప్లే చేద్దాం. మనం ఇప్పుడు ఒక వీడియో ప్లే చేద్దాం. దాని తర్వాత ఇప్పుడు షార్ట్ కట్ ఓపెన్ చేద్దాం. ఆపి అది రావడానికి మనకు కావాల్సిన షార్ట్ కట్ ఇది. మన విండోస్ లోగో క్రీ Ctrl+L అంటే आंबे घ्या आंबे, रत्नागिरीचे आंबे कोणाला पाहिजे मोठे मोठे आंबे. अरे बॉक्स उलटा पकडलाय. సో ఇట్లా ఇక్కడ ఐగ్రీ అని వస్తుంది, ఆ ఐగ్రీ అని పెట్టాలి. మనం వీడియో ప్లే చేయగానే మనం వీడియో ప్లే आंबे रत्नागिरीचे आंबे कोणाला पाहिजे मोठे मोठे आंबे. काय राव नमस्कार. मराठी नाही कळत तुम्हाला? तो అది హిందీలో మాట్లాడతాను అందుకే వస్తలేదు, లేకపోతే వస్తుంది. వీడియో 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 ఇంగ్లీష్ 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 నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. This gadget apparently allows you to smell your video games, called the Game Scent. And the box is basically saying that it adds the only missing senses to your gaming and movie experience. So it looks like this is a removable cap. Slot 1, gunfire, explosions, racing cars, forest, storm. And then the last one is just called Clean Air Scent. This is going to actually connect in between the PS5 and the TV. It's going to listen to the incoming audio track from whatever you're playing or watching. And then it's going to use AI to turn that sound into an appropriate smell that it thinks matches it. This is what Fortnite smells like. Oh whoa, motorbike. Am I going to smell burnt tires? I'm definitely smelling something flammable. You absolutely can smell it, but I wouldn't say the scents match what I'm doing closely enough for it to feel like it's adding another layer to it. You think it smells nice? What you're smelling right now is gunfire. ఇంగ్లీష్ చేంజ్ చేసుకోవచ్చు, తెలుగు అంటే తెలుగు, హిందీ అంటే హిందీ చేంజ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్గా చెవులు వాళ్ళకి, డబ్ అయిన వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. లేదా మనం ఒక వీడియో నుంచి స్క్రిప్ట్ కాపీ చేయాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వాయిస్ అసిస్ట్. వాయిస్ అసిస్ట్ మనకి ఇప్పుడు అవసరం లేదు. సో మనం చూద్దాం. ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అసెంబుల్లా ఇంటరాక్షన్ పోవాలి. సో విండోస్ సెట్టింగ్స్, అసెంబుల్స్, అసెంబిలిటీ, ఎస్ ఇది. తర్వాత స్క్రోల్ చేద్దాం. సో అది విండోస్ 11లో లేదు, విండోస్ 11 2H2 ఉంటుంది. నా దగ్గర లేదు. మీరు కొత్త వర్షన్ అయితే విండోస్ మీ దగ్గర ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి నాకు కూడా వర్క్ చేస్తే వర్కింగ్ గ్లో అని మెసేజ్ పెట్టండి. ఆ తర్వాత నెక్స్ట్ టూల్ కోదాం. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ రికార్డర్. నేను ఇప్పుడు చేసే వీడియో ద్వారా విండోస్ స్క్రీన్ రికార్డర్ చేస్తున్నాను. నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఇది. దీన్ని యూజ్ చేసి ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది రికార్డింగ్ టూల్ బార్. ఇట్లా మీకు ఇంకో ఉంది గేమింగ్ టూల్ బార్. ఇది గేమ్స్ ఉన్నప్పుడు పనిచేస్తుంది. విండోస్ G అని వస్తాలి, విండోస్+G. అప్పుడు క్యాప్చర్ని క్లిక్ చేయగానే ఇక మనం వీడియో ప్లే చేసుకోవచ్చు. స్టార్ట్ అయినా ప్లే స్టార్ట్ అవుతుంది. కెమెరా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది స్పెషల్లీ గేమింగ్ చేసేటప్పుడు పనిచేస్తుంది. నార్మల్ ఇప్పుడు నేను చేసే వీడియోస్లో పనిచేస్తుంది, అందుకే దాన్ని యూజ్ చేస్తాను నేను. మరి మళ్ళీ ఇంకోలాగా మనం చేయొచ్చు. మనం ఎట్లా అంటే క్లిప్ ఛామ్ అనేది మనం ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఎడిటింగ్కి, నేను ఎడిటింగ్ క్లిప్ ఛామ్తోనే చేస్తా. ఎన్నో వీడియోస్ నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నేను క్లిప్ ఛామ్తోనే చేసా. వాటర్ మార్క్ ఉన్నది 1080 క్వాలిటీలో వస్తుంది. మంచి క్వాలిటీ. ఇక్కడ నీకు ఇంత క్వాలిటీ ఫ్రీగా దొరకది. మళ్ళీ క్లిప్ ఛామ్ ఫ్రీ, కానీ నెట్ కావాలి. అదేం కావాలని నెట్ కావాలి. చూడండి ఓపెన్ అయింది.
నెట్ కొంచెం స్లో ఉంది, వస్తుంది కాదండి. ఓపెన్ అయినాక చూపిస్తాను. సో మన క్లిప్చం ఇలా ఉంటుంది. మన వీడియోస్ ఏఐతోనో టెక్స్ట్ చేయొచ్చు ఫ్రీగా. ఫ్రీ ఉంటే నేను చూపిస్తాను, ఫ్రీ లేకపోతే నేను అసలుకే చూపించాను. నెక్స్ట్ ఇంకా టెక్స్ట్ టు స్పీచ్ ఫీచర్ ఉంది. మళ్ళీ వీడియోస్ లేదు. మా తమ్ముడు అన్న కరెక్ట్, నా పైసలు లేవు. నెక్స్ట్ రికార్డ్ ఎలా చేసుకోవాలి చూడండి. ఇట్లా సైట్ అని వస్తుంది కానీ ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన స్క్రీన్ కెమెరా రికార్డ్ చేసుకోవాలా, స్క్రీన్ ఒకటి రికార్డ్ చేసుకోవాలా, లేదా ఆడియో ఒకటి రికార్డ్ చేయాలా, లేదా మనం ఇచ్చిన టెక్స్ట్ని ఆడియో లెక్క చేయాలని కూడా చేయొచ్చు. ఇది ఇది ఏఐతో తయారవుతుంది. ఈ రెండు సూపర్ అమేజింగ్ ఫీచర్స్. మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్, మనీ లేని వాళ్ళు, బడ్జెట్ లేని వాళ్ళు ఇదే యూజ్ చేస్తారు. అంతే, నేను కూడా ఇదే యూజ్ చేస్తాను. సో నెక్స్ట్ ఇదన్నమాట మన నెంబర్ 1లో ఉన్నది. నెంబర్ 1 హిడెన్ ఫీచర్స్ ఆఫ్ విండోస్. అంటే దాంట్లో సెకండ్ వన్ మన నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం, మన గైడ్. సో మన సెకండ్ ఫీచర్ వచ్చేసి ప్రొటెక్షన్ అంటే మొదలు వచ్చింది. విండోస్ చూసే వాళ్ళు ఎంతమంది యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎంతమంది విండోస్ అవస్థ అండ్ వైరస్ యాంటీవైరస్ డౌన్లోడ్ చేసుకున్నారు కూడా కామెంట్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారని మీ పైసలు మీరే కావాలని వేస్ట్ చేసుకున్నారు. ఒక హిడెన్ ఫీచర్ ఉంది విండోస్లో సెర్చ్ చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అవస్థలో మనం వైరస్ స్కాన్ అవుతూ ఉంటుంది, దీనిలో కూడా వైరస్ స్కాన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీకు ప్రతి వెబ్సైట్కి మీరు నోటిఫికేషన్ అలౌ చేయకండి. కొన్ని కావాల్సిన వెబ్సైట్ మాత్రమే ఇవ్వండి. వేరే వెబ్సైట్కి ఇస్తే మీ ల్యాప్టాప్లో వైరస్ ఉంది అని మెసేజ్ వస్తుంది. తర్వాత అలా మెసేజ్ వచ్చినప్పుడు మీ డౌట్ మాత్రం డౌట్ అనిపిస్తుంది వైరస్ ఉందని అనుకుంటే మీరు ప్రైవసీ అండ్ సెక్యూరిటీలా ఓపెన్ చేసి మినిమం ఒక మంత్కి ఒకసారి చేయండి పని. ఇక్కడ విండోస్ సెక్యూరిటీ, విండోస్ సపరేట్ యాంటీవైరస్ ఉంది, ఫైర్ వాల్ ఉంది. విండోస్ మీరు కొనే అంత పైసలు పెట్టి చేయకుంటలేరు. సో ఇక్కడ వైరస్ అండ్ చీట్ ప్రొటెక్షన్ అయినప్పుడు మన యాంటీవైరస్ ఓపెన్ అవుతుంది. ఇది మన విండోస్ వాళ్ళు సపరేట్గా మన కోసం తయారు చేసిన యాంటీవైరస్. సో ఇది విండోస్ వాళ్ళది. చూడండి ఇప్పుడు మన 3 సెల్ ఉన్నాయి స్కాన్ చేసి చూడండి నేను ఎంత ఫుల్ అంటే ఒక్క చీట్ కూడా లేదు. 2-3 సార్లు స్కాన్ చేసిన ఈరోజే. వైరస్ కూడా ఒక్కటి కూడా లేదు. మీరు ఇట్లా స్కాన్ చేయాలంటే జస్ట్ క్విక్ స్కాన్ అని వస్తుంది. మళ్ళీ మీకు అకౌంట్ ప్రొటెక్షన్, ఫైర్ వాల్, డామిన్ నెట్వర్క్స్, ఫైర్ వాల్ ఆన్ అయిందా లేదో చూసుకోవాలి. ఫైర్ వాల్ ఆన్ ఉండాలి, అప్పుడే మనం నెట్వర్కింగ్ చేయొచ్చు. నెట్వర్కింగ్ విండోస్, క్రోమ్ అట్లాంటివి ఓపెన్ చేయొచ్చు. దీని హెల్త్ కూడా స్టోరేజ్ కెపాసిటీ కొంచెం ఎక్కువ అయిపోయింది దాన్ని తగ్గిస్తున్న తర్వాత. సో ఇక్కడ క్విక్ స్కాన్ అని వస్తుందని చూపిస్తాము మేము. ఇలా స్కాన్ అయిపోతుంది, ఇలా టైం పడుతుంది. ఒక ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అన్ని స్కాన్ అయిపోతాయి. ఇప్పటివరకు ఏదైనా ఆధార్ స్కాన్ చేస్తే క్యాన్సిల్ చేస్తాం, మీకోసం చూపించిన ఇది. ఓకే, ఇలా వైరస్ ప్రొటెక్షన్. మీరు ఇప్పుడే ల్యాప్టాప్ కొన్న వాళ్ళు అసలుకి దీన్ని మాత్రం యూజ్ చేయకండి. ఫస్ట్ చెప్తున్నా, దీన్ని మాత్రం అసలుకే యూజ్ చేయకండి. మళ్ళీ నాకు 2 నెంబర్ అంటే ఇష్టం. దీంతో పాటు మీకు బోనస్ ఫ్యాక్ట్ యాడ్ చేసుకుందాం మన నోట్లో. బోనస్ ఫ్యాక్ట్ ఏంటిదంటే చూసుకోండి. ఫ్రీ గేమ్స్, ఫ్రీగా మీకు ప్రతి గేమ్ దొరికేటట్టు నేను చేస్తా చూపిస్తా. ఫస్ట్ మీ ఎప్పుడు ఉండే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్న లింక్ని కట్ చేయండి. కట్ చేసి ఫస్ట్ మనం ఏం టైప్ చేయాలంటే, సో నేను అది ఫేవరెట్స్లో సేవ్ చేసుకున్నా. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ మనం స్టీమ్ అన్లాక్డ్ అంటే ఓపెన్ అయినట్టు, అన్లాక్డ్ స్టీమ్ అన్లాక్డ్ డాట్ నెట్ అంటే
ఎంటర్ కొట్టండి, మీకు డైరెక్ట్ ఒక పేజ్కి రీడైరెక్ట్ అయిపోతారు. డైరెక్ట్ రీడైరెక్ట్ అయిపోతారు మీరు ఇంకో పేజ్కి. ఆ పేజ్లో ఆ పేజ్ ఒకసారి రీఫ్రెష్ చేస్తే నెట్వర్క్ ఏదో నెట్వర్క్ స్లో వస్తుంది. ఇక్కడ మిస్టేక్ అయింది, అన్లాక్డ్, అది అన్లాక్డ్ కాదు, సర్వర్ ఒక మిస్టేక్ అయింది, అన్లాక్డ్ అని రాసి ఒక లాక్డ్, అది చిన్న మిస్టేక్ అయింది. చూడండి, సైబర్ పంక్ ఎన్నో గేమ్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. నెంబర్స్ గేమ్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది స్టెప్ బై స్టెప్ కూడా మెన్షన్ చేసిందో. మీరు ఎప్పుడు అదే GTA 5 సర్చ్ చేద్దాం. GTA 5 మీరు ఎప్పుడు అడుగుతుంది GTA 5 ఫ్రీగా కావాలన్నా, నాకు పిల్లల నుంచి పంపించవన్నా అవసరం లేదు. ఇలా సర్చ్ చేసి ఇంటర్ కొట్టగానే సర్చ్ అవుతుంది. చూడండి, లోడ్ అవుతుంది. లోడ్ అయ్యేంత సేపు అవడం. ఇప్పుడు మేము చూడగానే ఓహో ఇదేంటి ఇక్కడికి నాకు వచ్చింది, అవసరం లేదని మీరు ఎగ్జిట్ అవుతారు. కాదు, తప్పు. ఫస్ట్ మంచిగా స్క్రోల్ చేసి ప్రశాంతంగా చూసుకోవాలి. ఇంకా అన్ని ఫ్రీగా రావు. GTA 5 ఏమో వర్షన్ వచ్చింది, మళ్ళీ GTA 4 వచ్చింది, మళ్ళీ ఇంకా స్క్రోల్ చేసి GTA 5, ఇది GTA 5 అనమాట. దీనిపైన ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఈ మొత్తం గేమ్ గురించి ఉంటుంది. ఇదంతా స్టెప్స్ మీరు డౌన్లోడ్ చేయకండి, స్టెప్స్ మంచిగా ఫాలో అయ్యి చేయండి. ఓకేనా? ఈ స్టెప్స్ మాట కంపల్సరీగా అయినప్పుడే మీరు డౌన్లోడ్ అవుతాయి కరెక్ట్ వేలా, లేకపోతే గ్లిచెస్ వస్తాయి. అవి మీరు డౌన్లోడ్ చేయకముందు గూగుల్ చూసుకోండి. ఇక Windows 10 11 ఉండాలి. నెక్స్ట్ ప్రాసెసర్ ఇవే ఉండాలి. నెక్స్ట్ మెమరీ 4 GB ర్యామ్ అని ఉండాలి. గ్రాఫిక్స్ కార్డ్ ఉండాలి, అవైలబుల్ ఉండాలి. స్టోరేజ్ 70 GB, 100%. ఇవి చూసుకోండి. దీని నుంచి ఏ గేమ్ డౌన్లోడ్ చేసినా ఈ గేమ్ డౌన్లోడ్ చేయాలని దానికి కావాల్సిన కాంపోనెంట్స్ చూసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఇవన్నీ కాంపోనెంట్స్ లేకపోతే అటాచ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మినిమైజ్ చేసుకోండి. అలా చేసుకోండి. అట్లా అటాచ్ చేసుకోండి, తయారు చేయించుకోండి, కంప్యూటర్ కస్టమైజ్ చేయించుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. మా వాళ్ళకి కావాలంటే వదిలేయండి గేమ్. ఇదంతే, మనం ఏం చేయలేం. వర్చువల్ ఒక కంప్యూటర్ రన్ చేసి ఇంట్లో స్టోర్ చేయాలన్నా స్టోరేజ్ కావాలి, అలా చేయలేం వర్చువల్ మిషన్ లెక్క. సో ఇది మన బోనస్ ఫ్యాక్ట్. సో ఇదన్నమాట మన ఫస్ట్ సెకండ్ హిడెన్ ఫ్యూచర్స్. థర్డ్ ఫ్యూచర్, కొత్త వచ్చిన ఫ్యూచర్స్. ఇప్పుడు ఇవేం ఫ్యూచర్స్ గా షార్ట్ కట్స్. సో ప్రతి షార్ట్ కట్ చూద్దాం. ఇందులో ఒక ఏ షార్ట్ కట్ ఉంది, మన నోట్ అయితే ప్రతి ఒక్క చేయడం ఉంటుంది. సో ఫస్ట్ షార్ట్ కట్ వచ్చేసి విన్ ప్లస్ ఏ. చూసారా, విన్ ప్లస్ చేయగానే మన నోటిఫికేషన్స్, వైఫై ఇవన్నీ యాక్సెస్ బాగా ఓపెన్ అయింది. క్విక్ సెట్టింగ్స్ అంటారు వీటిని. నెక్స్ట్ విన్ ప్లస్ ఎస్. విన్ ప్లస్ ఎస్ వస్తాగానే మనకి స్నాప్ లేఅవుట్ వస్తుంది. ఇది అంటే ఇక్కడ ఏమైనా సెర్చ్ చేసుకోవచ్చు. అంటే టూ బాగా ఉన్న ఫ్యూచర్స్ అని విన్ ఏ నుంచి వస్తుంది. నెక్స్ట్ విన్ జెడ్ అని వస్తాగానే మనకి స్నాప్ లేఅవుట్ వస్తుంది. విన్ జెడ్ అంటే ఇది. ఇప్పుడు మన బ్రౌజ్ని ఇటు సైడ్ ఓపెన్ చేయాలనుకుంటే ఇటు సైడ్ ఓపెన్ చేయొచ్చు, ఇంకో బ్రౌజర్ కావాలంటే ఇంకో బ్రౌజర్ ఇలా ఓపెన్ చేసుకోవాలని చేయొచ్చు. నెక్స్ట్ విండోస్ డబ్ల్యూ నుంచి స్టార్ట్ అయ్యేది విండోస్ డబ్ల్యూ వస్తే కానీ మనకు కావాల్సిన ఫీచర్స్ కొత్త గూగుల్ డ్రైవ్ చేసి న్యూస్ గురించి వస్తుంది, క్రికెట్ మ్యాచెస్ గురించి వస్తుంది, అన్నిటి వస్తుంది. నెక్స్ట్ వెబ్ గేటర్స్ అనమాట. నెక్స్ట్ విండోస్ 3 అంటే ఇప్పటివరకు మనం ఏమేమి కాపీ చేసినాం, క్లిప్ బోర్డ్ అంటాం. ఇప్పటివరకు మనం ఏమేమి కాపీ చేసినాం, ఏమేమి పేస్ట్ చేసినాం అన్నీ ఉంటుంది ఇక్కడ, తీసేద్దాం. నెక్స్ట్ విండోస్ సి, ఇది బాగా యూస్ అవుతుంది. విండోస్ సి ఇది ఒక ఏఐ, దీంతో ఇమేజెస్ క్రియేట్ చేద్దాం. సపోజ్ ఒక ఇమేజ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయడం మేక్ ఏ iPhone 16 ఇమేజ్ అన్నాం. ఇమేజ్ అంటే ఇమేజ్ స్పేస్ ఇవ్వాలి. ఇంగ్లీష్ కరెక్ట్ ఉండాలి ఏ వెళ్తాం మాట్లాడేటప్పుడు. ఇంగ్లీష్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూజ్ చేయాలంటే. సో చూడండి, ఇమేజ్ జనరేట్ చేస్తే మీకు చూపిస్తా, టైం పడుతుంది. చూడండి, ఇప్పుడు ఇమేజ్ జనరేట్ అండి. ఈ డిజైన్ నాకు కొంచెం మంచిగా నచ్చింది. ఇది కూడా ఎలా యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటా. ఎలా టైప్ చేసింది ఒకసారి చూసుకోవాలి, యూట్యూబ్లో చూసి మంచిగా ఉంటుంది ఈ యానిమేషన్. సో చూడండి, మన విండోస్ 16 దాని ప్రకారం మన iPhone 16 ఇలా ఉంటుంది అనమాట. ఇది iPhone 16 అనమాట. మళ్ళీ దీన్ని మీకు కావాలంటే రైట్ క్లిక్ చేసుకొని సేవ్ ఇమేజ్ అని చేసుకొని సేవ్ చేసుకోవచ్చు.
లేదా దానిపైన క్లిక్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి కాయిన్స్ అన్నమాట. మనకి ఇలా కూడా ఇది ఇమేజ్ కూడా జనరేట్ చేస్తుంది, కానీ ఇది వీడియో జనరేట్ చేయలేదు. ఇది టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మన చాట్ ఫీచర్ విండోస్. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇంకొన్ని ఫీచర్స్ మళ్ళీ మంచి వ్యూస్ వచ్చాయనుకో ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ వీడియో చూపిస్తా. బాయ్ బాయ్.